నోవహు ఒక మాట చెప్తే భార్య అలాగే కుమారులు కోడండ్రు మాట వినేవారిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? నా మాట అందరూ వినాలి, అందరికి ఉంటుంది. అది మనం డబాయించి సంపాదించుకోవడం కాదు, అభిమానం. అధికారం చెలాయించడం కాదు, అభిమానం సంపాదించుకోవడం చాలా గొప్ప. దేవుని స్తోత్రం. అర్థమైందండి? కాబట్టి అభిమానముతో ఇంటి వారిని ఏలేవారిగా ప్రతి పురుషుడు ఉండాలి. దేవుని స్తోత్రం. అధికారం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ అభిమానం జీవించినంతకాలం ఉంటుంది. దేవుని స్తోత్రం. అవునా కాదా? కనుక ప్రతి స్త్రీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అనండి. భయముతో కూడిన, కొంతమంది భక్తిగా ఉన్నారంటే, నీతిగా ఉన్నారంటే ఇలా అంటారు, నేను నిప్పు అంటారు. అతిశయించొద్దు, కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేకులను ప్రభు యొద్దకు సంపాదించే వ్యక్తులుగా మీరు ఉండాలి. భార్య భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ద్వారా అంట వాక్యానికి అవిధేయుడైన పురుషుడు సహితం దేవుని యొద్దకు రాబట్టబడే అవకాశం ఉంది. మీరు చూడండి, చాలామంది పురుషులు ఇంకో రకంగా చెప్పాలంటే గొప్ప గొప్ప దైవ సేవకులు అనుకున్న వాళ్ళు సైతం వారు సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్తారు? నా భార్య ప్రార్థన వలన నేను రక్షణ పొందాను. దేవుని స్తోత్రం చెప్పండి. మీలో, మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా అవిధేయత కలిగి ఉంటే అతి త్వరలో వారు రక్షణ పొందుదురుగాక. వారు సాక్ష్యం చెప్పేటప్పుడు దానికి కారణం నా భార్యేనండి అని చెప్పుదురుగాక. అలా చెప్పాలంటే మీరు ఏం చేయాలి? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. చెప్పండి, భయముతో కూడిన. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఒక ఆయన అడిగాను, బ్రదరు ఏంటి మీరు మందిరానికి రావట్లేదంటే ఆయన అన్నాడు, అయ్యగారు ఏం చెప్పనండి, మందిరంలో ఏడిసి ప్రార్థన చేస్తుందా, మమ్మల్ని ఇంట్లో ఏడిపించేస్తుందండి అన్నాడు. ఇక్కడేమో ఏడిసి ప్రార్థన చేస్తుందా, అక్కడికేమో ఏడిపించేస్తుందంట. ఎవరైనా మారతారా? మారరు. దేవుని స్తోత్రం. ఏడ్చి ప్రార్థన చేయాలి, ఇంటి వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. దేవుని స్తోత్రం. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. దేవుని స్తోత్రం. నోవాహు కుటుంబం అంతా కృప పొందిన కుటుంబంగా మనం చూస్తున్నాం. తమ ఇంటి వారి రక్షణ కొరకు నోవాహు ఒక చక్కని ఓడను సిద్ధం చేసినట్టుగా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుండి మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు కూడా ఒక రక్షణ ప్రణాళికను సిద్ధపరచుకోవాలి. రోజులు బాగోలేదు, పరిస్థితులు ఎలా ఉంటాయి మనకి తెలియదు. సామెతల గ్రంథకర్త చక్కని మాట రాయించి పెట్టాడు దేవుడు. ఏంటో తెలుసా? చావునకు పట్టబడిన వారిని తప్పించుము, నాశనమునకు జోగుచున్న వారిని నువ్వు రక్షించవా. కాబట్టి ఇతరులను రక్షించుట కొరకు నీ వంతుగా నువ్వు ఏదో ఒకటి చేయాలి. దేవుని స్తోత్రం. ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకో అని దేవుడు చెప్తే విన్న నోవాహు విన్నట్టే ఉంటే రక్షణ పొందేవారా? ఓడ కట్టకపోతే కొంతమంది వాక్యం వింటారు కానీ లోబడరు. దేవుడు నోవాహుతో చెప్పాడు, ఇదిగో నువ్వు ఒక్కడవేనయ్యా నా దృష్టిలో కృప పొందావు, కాబట్టి నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకో అంటే ఏ చెక్కతో చేయాలో, ఏ కొలతలతో చేయాలో దేవుడే తెలియజేశాడు. ఇంకా అప్పటికి ఓడ నిర్మాణం ఎవరో చేయలా. సమస్తమును నేర్పువాడు ఆయనే గనుక జలప్రళయం నుండి తప్పించుకోవడానికి ఓడను ఎలా కట్టాలో, ఎన్ని అరలు పెట్టి కట్టాలో, ఏ చెక్కతో కట్టాలో, కిటికీ ఎక్కడ పెట్టాలో, గుమ్మం ఎక్కడ పెట్టాలో మొత్తం ప్లాన్ అంతా ఎవరిదే? దేవుడిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విన్న నోవాహు లోబడకపోతే బ్రతికేవాడా? తన కుటుంబాన్ని కాపాడుకునేవాడా? నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటకు నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు. ఒకవేళ నువ్వు విధేయత చూపించకపోతే నీకంటే రాని వారే నయం. ఎస్, వచ్చి నువ్వు లోబడకపోతే, విని కూడా దాని ప్రకారం చేయకపోతే ఉపయోగం ఏముంది? కాబట్టి దేవుడు తన దాసుని ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు పూర్తి విధేయత చూపించావంటే నీవు పొందిన కృపకు ప్రయోజనం ఉంటుంది. దేవుని స్తోత్రం. నోవాహు కృప పొందినవాడయ్యాడు.
దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఆదికాండంలో చక్కని మాట ఉంది, ఏంటో తెలుసా? నోవాహు అట్లు చేసెను. అట్లు చేసెను అంటే టిఫిన్ కోసం కాదు, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందాలి, ఏమంటే నీటి బాప్తిసం పొందాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ఆత్మవరాలు పొందుకోవాలి, ఆత్మ ఫలాన్ని ఫలించాలి, యేసయ్య రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. నోవాహు కృప పొందిన వాడయ్యాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, దేవుడు అతనికి బయలుపరిచాడు, దేవుడు చెప్పినట్లు నోవాహు చేశాడు, జలప్రళయం నుండి తప్పించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. మనం తప్పించబడాలి అంటే, కాపాడబడాలంటే కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసే వారికి ఉండాలి. చూడండి, లూకా సువార్తలో చక్కని మాట కనపడుతుంది. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుండి చదువుతున్నాను. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటిలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడని చెప్పిన. గట్టిగా చప్పలు కొడితే నమ్మపరచండి. హల్లెలూయా. జరగబోయే సంగతులను తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఏంటది? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. కనుక యేసయ్య రాకడ దినం ఆసనం అవుతుంది. ఆ దినం ఒక్కసారిగా మన మీదకి వచ్చినట్లు కాకుండా, ఏమండి, మనం చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి. ఎత్తబడే వధువు సంఘంలో ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక వీటన్నిటిని తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. దేవుని స్తోత్రం. ఎప్పుడు ప్రార్థన చేయాలంట. ఎప్పుడు? ఎలా కుదురుతుంది? ఒకరోజు నా పాస్టర్ గారు ఇలాగే వాక్యం చెప్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని చెప్తూ ఒక మాట అడిగంట. నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ఎవరినుంటే చెయ్యి పైకి ఎత్తానంటే ఒక మా అమ్మగారు చెయ్యి పైకి ఎత్తిందంట. ఆ మా అమ్మను అందరూ చూసి పక్కున నవ్వారంట. ఈమంట అంతమాను ప్రార్థన చేస్తుందంట. తెల్లారులైతే ఏదో పనికి వెళ్తుంది, పని చేసుకుని ఈమె ప్రార్థన ఎలా చేస్తుంది? అయ్యగారు వెంటనే అర్థం చేసుకుని, ఓహో వీళ్ళందరికీ సత్యం చెప్పాలని ఆమెని అడిగాడు. అమ్మా ఎలా చేస్తున్నారు తల్లి మీరు అనంటే, అయ్యా నేను కొంతమంది ఇళ్లలో పని చేయడానికి వెళ్తానయ్యా. ఆ పని చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అంట్లు తోమేటప్పుడు, ప్రభువా ఈ పాత్రను నేను ఎలా శుద్ధి చేస్తున్నానో నా హృదయం అనే పాత్రను మీరు అలాగా శుద్ధి చేయండి అని ప్రార్థన చేస్తాను. అంట్లు తోముతానే ఉంటాను, ప్రార్థన, బట్టలు ఉతికినా, తుడిసినా, అన్నిటికీ ఏం కల్పిస్తుందంటే ఇవి, ప్రభువా నేను ఎలా తుడుస్తున్నానో నా హృదయం లేదని ఉంటే, ప్రభువా నేను ఎలా ఊతుకుతున్నానో అలాగే నన్ను కూడా నాయనో. ఎప్పుడైతే ఆమె ఇలా చెప్పిందో పక్కపక్క నవ్విన ముఖాలన్నీ సిగ్గుతో తలదించుకున్నాయంట. అవును, ప్రార్థన అంటే కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఇక ఏమి పని చేయకుండా గుళ్ళో కూర్చొని ప్రార్థన చేయడమే అనుకుంటారు. ఉపవాసాలలో ఈ పని చేయాలి. ప్రతిరోజు నువ్వేం చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేయొచ్చు. నేను ప్రయాణాల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి అంటే సమయ సందర్భాలను బట్టి ఏమంటే మనం ప్రార్థించే వారిగా ఉండాలి. పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించుట అలాగు నేర్చుకునే వారిగా ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో శ్రేష్టమైన మాట చెప్పాడు. ఏంటది? 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని ఆత్మ. ప్రార్థన ఎలా చేయాలి అంటే, మనం చేసే ప్రార్థనకిని
పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసినప్పుడు చేసే ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది. మనంతటా మనం ప్రార్థన చేయాలనుకున్నాం అనుకోండి, ప్రార్థన సరిగ్గా నడవదు. కొంతమంది ప్రార్థన చేద్దాం అనుకుని 10 నిమిషాలు ప్రార్థన చేసి కళ్ళు తిరిగితే అరగంట అయిపోయిందేమో అనుకుంటారు, తీరా చూస్తే 10 నిమిషాలే. అదే ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు చేసే ప్రార్థనకి ఏమండి అరగంట ప్రార్థన చేసినా ఎలా ఉంటుంది? 10 నిమిషాలు ప్రార్థన చేసినట్టే అనిపిస్తుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడు. ప్రార్థించుటలో దేవుని ఆత్మ సహాయం చాలా అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముని సహాయంతో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. దేవుని స్తోత్రం. కనుక సంభవింపబోయే సంగతులు ఏమండి జరగబోయే కార్యక్రమాలు తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెళకువ అంటే మెలకువ అంటే నిద్రపోకుండా, మెళకువ అంటే నేర్పరతనం అన్నమాట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముని సహాయం మనం తీసుకోవాలి. ఆత్మ చేత ప్రేరేపించబడి చేసే ప్రార్థన మరింత శక్తివంతమైనదిగా ఉంటుంది. కేవలం పెదాలతో ప్రార్థన మాత్రం కాదు, మనసుతో ప్రార్థన మాత్రం కాదు. మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకుంటే ప్రభువు తన ఆత్మతో నింపుతాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఏం ప్రార్థన చేయాలో, ఎక్కడ ఏం ప్రార్థన చేయాలో, కొన్నిసార్లు మనకు తెలియని విషయాలు కూడా పరిశుద్ధాత్ముడు ప్రార్థింపజేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీలో ఇంకెవరైనా దేవుని ఆత్మ చేత నింపబడకపోతే పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగండి. పరిశుద్ధాత్ముడా, నీవు నాకు అవసరం, నీ సహాయం లేకుండా నేనేమీ చేయలేను, రండయ్యా పరిశుద్ధాత్ముడా రండి అని ఆహ్వానించాలి. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఏమండి నశించిపోతున్న ఆత్మల కొరకు ఎలాగూ ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ప్రేరేపిస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ రాయబడిన మాటలో చూస్తే నోవాహు కృప పొందిన వాడాయను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే సౌలు. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు కోరుకున్నారు, అయ్యా ఇతర ప్రజలకు రాజు ఎలాగున్నాడో అలాగే మాకు కూడా మా ముందుండి నడిపించడానికి ఒక రాజు కావాలంటే సమూయేలు ఒప్పుకోలేదు. దేవుడే మీకు రాజుగా ఉండగా ఇంకెందుకు మనిషి అనంటే, లేదు లేదు మా ముందు నడిచేవాడు కావాలి మాకు అనంటే, దేవుడు అన్నాడు కదా, పోన్లే వారు నిన్ను కాదు వద్దంది నన్నే, నేనే రాజునైనా నడిపిస్తుండగా నేను కాదంట ఒక మనిషి కావాలంట కదా. రాజు ప్రజలను ఎలా ఏలుతాడో ఏమేం చేస్తాడో అర్థమయ్యేది చెప్పన్నాడు. చెప్పినా సరే వాళ్ళకి రాజుగారి మీదే మోజుంది, దేవుని మీద కంటే ఎవరి మీద ఉంది? రాజే కావాలి అని అనుకున్నారు. దేవుడు సౌలుని రాజుగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు 12 గోత్రాలలో కనిష్ఠుడు బెన్యామీన్. ఆ బెన్యామీను గోత్రికుడైన సౌలుని దేవుడు రాజుగా చేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే 11 గోత్రాల వారిలో ఉన్నవారిని కాదనుకుని కనిష్ట గోత్రమైన బెన్యామీను గోత్రంలో ఉన్న సౌలును దేవుడు రాజుగా చేస్తే కృప పొందిన సౌలు అనండి. కృప పొందాడు కానీ పోగొట్టుకున్నాడండి, అది బాధ. మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలుకి? సౌలే. కానీ సౌలులో కృతజ్ఞత క్షీణించింది. కొంతకాలం బాగానే ఉన్నాడు, దేవుని మాట వింటున్నాడు, దైవజనుని మాట వింటున్నాడు. తర్వాత దేవుని కంటే దైవజనుడి కంటే ప్రజలు ఎక్కువైపోయారంట. దేవుని మీద తిరుగుబడుతున్నాడు, దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఈ రాత్రి చిన్న మాట చెప్తాను, దేవుని బిడ్డ, చాలామంది రక్షణ పొందిన తొలి దినాల్లో దైవజనుడి దగ్గర ఎంత అనుకూ కలిగి ఉంటారో, అయ్యగా 2 వందనాలండి అని ఎంత వినయ విధేయతలు కలిగి ఉంటారో, రాను రాను ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మాయ రోగం అది వచ్చిన కాడి నుంచేక మోషే మీదే సనుక్కున్నారంట అహరోను మిరియాములు. ఏ దేవుణ్ణి ఒక్కడితోనే మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడ్డా? కనుక ఈ రాత్రి నేను చెప్తున్న మాట, కృప పొందిన మీరు కృపను వ్యర్థం చేసుకోవద్దు. రక్షణ పొందిన తొలి దినాల్లో ఉన్న కృతజ్ఞత ప్రాణం పోయేదాకా కాపాడుకోవాలి. దేని సూచన చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో దైవజనుని మాట వినాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాస్తూ
మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక అన్ని విషయములలో వారి మాటకు లోబడి మాట ప్రకారం చేయండి. ఒకవేళ దుఃఖముతో వారు ఆ పని చేస్తుంటే మీకు నిష్ప్రయోజనము. కొంతమంది ఎంత చేసినా కలిసి రాకపోవడం కారణం చెప్పనా? ఆత్మీయ తల్లిదండ్రుల మాటకు లోబడకపోవడం వల్ల ఉన్న వాటిని కోల్పోతారు. అది ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అందం కావచ్చు, ఆస్తులు కావచ్చు. ఎందుకు నువ్వు పోగొట్టుకుంటున్నావు? ఒకప్పుడు సంపాదించుకున్న నువ్వు ఎందుకు కోల్పోతున్నావు అంటే ఒకటే కారణం. మొదట నువ్వు కోల్పోయింది కృతజ్ఞతను కోల్పోయావు, ఆటోమేటిక్గా కృపను కోల్పోతున్నావు. తద్వారా నువ్వు సాధించేది సంపాదించేది ఏమీ ఉండదు. సౌలు కృప పొందినవాడే, కానీ కృతజ్ఞతను లేకపోవడం వల్ల కృపను పోగొట్టుకున్నాడు. ఈ మాట నేనంటాం కాదు, దేవుడే పలికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులకు కలుగు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృపను దూరమైనట్టు అతనికి నా కృప దూరము చెయ్యను. దేవుడు అంటాడు, సౌలుకు నా కృప దూరం అయిపోయింది అన్నాడు. సౌలుకు ఎందుకు కృప దూరం అయిందంటే సౌలులో కృతజ్ఞత కోల్పోయాడు. రాత్రి దేవుని బిడ్డ, ఎందరికో లేని కృప దేవుడు నీకు ఇచ్చాడు. కృప పొందిన నీవు వ్యర్థం చేసుకోవద్దు. పోతే ప్రాణమే పోవాలి, కానీ పొందిన కృపను పోగొట్టుకోకూడదు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండు, మరణము వరకు నమ్మకం ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకుని కొనసాగించుకోవడం చాలా శ్రేష్టమైనది. పౌలు అంటాడు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను, అయ్యగారు ఉన్నప్పుడే కాదు, అయ్యగారు లేనప్పుడు కూడా అలాగే ఉండాలి మనం. దేని స్తోత్రం చెప్పండి. కొంతమంది మనిషి కనపడుతుంటే ఎక్కడ లేని వినయ విధేలు చూపిస్తారు. వెళ్ళిపోయాడా అలా ఉండకూడదు. దేని స్తోత్రం చెప్పండి. కనుక దేవుని వాక్యం ఎంత శ్రేష్టంగా మాట్లాడుతుంది. కృపను పొందుకుని కాపాడుకున్న నోవహు కుటుంబం ఆశీర్వదించబడింది. కృపను పొందుకుని కోల్పోయిన సౌలు కుటుంబం గురించి ఆలోచిద్దాం. సౌలు తర్వాత మరెవరైనా ఆ కుటుంబంలో రాజు అయ్యాడా? లేడే. ఎందుకు? కారణం సౌలే. ఈరోజు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ తర్వాత మీ పిల్లలు దీవించబడాలి. దేవుని స్తోత్రం. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించాడంట. అంటే ఆశీర్వాదం మీతో ఆగిపోకూడదు, మీ పిల్లలకు అది వెళ్ళాలి. అందుకనే పౌలు గారు తిమోతితో అంటాడు, తిమోతి, ఈ రోజున నీలో ఉన్న నిష్కలంకమైన ఆ విశ్వాసం నీది కాదయ్యా, అది నీ అవ్వ అయిన లోయలో ఉంది, అది నీ తల్లి అయిన యునేకేలోకి వచ్చింది, అది నీలో సహా వసిస్తుందని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక తరాలు మారిన విశ్వాసం నిలిచే ఉండాలి. తరాలు మారిన కృపను కోల్పోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగానండి, సౌలు చేసిన అవివేకపు పని ద్వారా కృపను కోల్పోయాడు. కృపను కోల్పోయిన తర్వాత కుటుంబంలో మరొక రాజే లేకుండా పోయాడు. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లైనను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతేవు గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. అంటే మొదట ఎవరిని చేసుకోవాలనుకున్నాడు? సౌలునే. ఎంతకాలం అంట? సదాకాలము. అనండి,
సదాకాలము సౌలు కుటుంబంలో నుండి రాజులు రావాలి. కానీ సౌలు యొక్క అవిధేయత వలన దేవుడు దానిని దూరం చేశాడు. కృపను కోల్పోయిన సౌలు కుటుంబంలో మరొక రాజే లేకుండా చేసుకున్నాడు. ఒకే రోజున తాను తన పిల్లలు చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం. ఈ రోజున చివరిలోనే చెప్తున్న మాట, దయచేసి కృప పొందిన మీరు కృపను వ్యర్థం చేసుకోవద్దు. చాలామందికి కృప లేదండి. కృప పొందిన వారులారా కృతజ్ఞత కలిగి ఉండండి. కృపను వ్యర్థం చేసుకోవద్దు. సౌలు కృపను వ్యర్థం చేసుకున్నాడు కనుక సౌలు వ్యర్థం చేసుకుంటే దేవుడు దావీదు మీద తన చూపును నిలిపాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు కాకపోతే దేవుడికి బోల్డ్ అంతమంది ఉన్నారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన అవకాశం నువ్వు పాడు చేసుకోవడం మంచిది కాదు అని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందరికో లేని ధన్యత ఎందుకో దేవుడు మనకిచ్చాడు అనండి. ఎందుకో దేవుడు మనకిచ్చాడు. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవునికి లోబడే వారికి ఉండాలి. దైవజనుడిని గౌరవించే వారికి ఉండాలి. ఏమంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దైవజనుడిని దేవుణ్ణి వ్యతిరేకించి ఏమంటే జీవితాలను నాశనం చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మనం కృతజ్ఞత కలిగి ఉంటే మన పిల్లల తరాలను దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడని చెప్పడానికి ఏ సందేహం లేదు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. మాసిదోనియా సంఘములంట దేవుని కృప పొందిన సంఘములు. జాగ్రత్త వినండి. కృప పొందిన వ్యక్తి లేదా కుటుంబము. రెండవది కృప పొందిన సంఘము. కృప పొందిన సంఘం. దేవుని స్తోత్రం. ఈ మాసిదోనియా సంఘం దేవుని కృపను పొందినట్టుగా మనం చూస్తాం. ఏమంటే మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలానగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, అంటే ఎవరికైతే కృప ఉంటుందో కృప కలిగిన సంఘానికి శ్రమలు ఎక్కువ వస్తాయి. ఏమొస్తాయి? కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా బైబిల్ చదివే కొలిది బాధలు ఎక్కువ అవుతున్నాయి, ప్రార్థన చేసే కొలిది కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, అందుకని బైబిల్ చదవడం మానేశాను, ప్రార్థన చేయడం లేదు. ఒక ఆయన అడిగాను, బ్రదర్ ఏం చదువుతున్నావు అంటే ఏమన్నాడు తెలుసా? పరీక్ష లేకపోతే ఎప్పటికి డిగ్రీ అయిపోయింది అన్నాడు. ఏమి లేకపోతే అది కాదు, ఇప్పుడు ఏం చదువుతున్నాను, 10th దగ్గర అయిపోయాను అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. ఎక్కడ అయిపోయాడంట? అదే పరీక్ష లేకపోతే ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంట? పరీక్షలు లేకుండా ప్రమోషన్ ఎలా వస్తుంది? దేవుని స్తోత్రం. విత్తనం విరగకుండా ఫలిస్తుందా? కనుక ఏమండి, అది గోధుమ గింజ అయినను మరి ఏ గింజ అయినను చావకుండా అది మొలవదు. దేవుని స్తోత్రం చెప్పండి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. వీటన్నిటిని సహించుకుంటూ విశ్వాస యాత్రలో ముందుకి సాగిపోవాలి. ఎవడే నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి జ్వరం కూడా రాకూడదు, తలపోటు కూడా రాదంటే నువ్వు మనిషివైతే వస్తాను. దేవుని స్తోత్రం. మొన్న ఒక రోజున సహోదరిని తల్లిగారిని కలిశాను. అయ్యా నేను పొద్దున్నే లేచిపోయి అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటానండి, ఎందుకు నాకు ఈ బాధలు ఉంది? నువ్వు మనిషి కాబట్టి వస్తుంది అన్నాను. అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు మనిషివి కాబట్టి బయట వాళ్ళని అడిగితే బోళ్ళని చెప్తారండి, మనుషులకు కాక మానులకు వస్తాయా శ్రమలు? కనుక మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ అవేవి మనల్ని ఏమీ చేయలేవు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు సహాయం మనకు దొరుకుతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మాసిదోనియా సంఘానికి శ్రమల వలన వారు పరీక్షించబడ్డారంట. అత్యధికముగా సంతోషించరి. శ్రమలలో ఏం చేశారు? శ్రమలైన, కష్టమైన, నిందలైన, అవమానమైన స్తుతించే వారికి ఉండాలి. ఈ రోజుల్లో అందరూ సుఖించే వాళ్ళుగా ఉంటున్నారు కానీ స్తుతించే వాళ్ళుగా ఉంటలా. ఏం కొంచెం తేడా వచ్చినా దేవుణ్ణి దూషిస్తున్నారు. అది మంచి పని కాదు. దేవుని స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అని స్తుతించిన దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ధనవంతుడు నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు అనుకున్న వాడిని ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఏమనవుతాయని అడిగాడు. కనుక దేవుని బిడ్డలారా,
సుఖదినమును సుఖపడ్డం తప్పేం కాదు, ఆపద్దినమును యోచించడం చాలా ముఖ్యం అనే మాట తెలియజేస్తున్నాను. కృపని పొందని వారైతే దేవుని కృపను పొందుకోండి, కృపను పొందిన వారైతే కృతజ్ఞత కలిగి కాపాడుకుంటూ విశ్వాస పడుగులు వేయండి. మాసిదోనియ సంఘం వారు ఏం చేశారు? సంతోషించారంట. మరియు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించెను. నీ దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకు పెట్టేవారికి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఈరోజు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, పెట్టేవాళ్ళుగా ఉండాలి, పంచేవారికి ఉండాలి, ఇచ్చేవారికి ఉండాలి, సహాయం చేసేవారికి ఉండాలి. అలా ఎవరు చేయగలుగుతారో తెలుసా? కృప పొందిన వారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృప పొందిన మాసిదోనియ సంఘం అంట దాతృత్వం విస్తరించిందంట. వారు ఏం చేశారు? ఈ కృప విషయంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యము చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. కనుక కృప పొందిన వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఇతరులకు పెట్టేవాళ్ళుగా ఉంటారు, ఇచ్చేవాళ్ళుగా ఉంటారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సహకారులుగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇచ్చేవారిగా ఉండాలి, పెట్టేవారిగా ఉండాలి, సహాయం చేసేవాళ్ళు ఉండాలి. ట్రైన్లో ఒక మామగారు ఊరు వెళ్తుందంట, దూర ప్రాంతం, అది రిజర్వేషన్ భోగి. ఆ భోగిలో ఇంకొక 7 ఉన్నారంట. ఆ 7 మాట కలిపింది. మాట్లాడతా ఈలోగా కాలక్షేప బఠానీలు అమ్ముతూ ఉంటుంటే ఒక 5 రూపాయలు ఇచ్చి బఠానీలు కొందంట. కొనుక్కుని ఏం చేసిందంటే మిగిలిన 6 కొంచెం కొంచెం పంచి తను కూడా తిందంట. కొంతసేపటికి భోజనం టైం అయిందంట. ఈ 6 వస్తా ఎవరికాళ్ళు తెచ్చుకున్నారంట. టిఫిన్ తెచ్చుకున్నాడు, భోజనం తెచ్చుకునేవాడు. 6 తెచ్చుకున్నారు. కానీ తెచ్చుకునే వాళ్ళు ఎవరప్పుడు? ఈ మామగారే. ఎవరు వాళ్ళే మూటలు ఊడదీశారంట. ఊడదీయంగానే మామగారు బఠానీలు గుర్తొస్తున్నాయంట వాళ్ళకి. మామగారు కొంచెం పెట్టింది కదా, ఆమెకు అసలు పెట్టకుండా తినేస్తామని వాళ్ళు కూడా ఏం చేశారంటే 6 తెచ్చుకున్నది కొంచెం కొంచెం పెట్టారంట. ఈమెకి తెచ్చుకోకపోయినా కడుపు నిండిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పెట్టారు వాళ్ళు? ఈమె ముందు పెట్టింది కాబట్టి వాళ్ళు కూడా పెట్టారు. కనుక మనకున్నదాన్ని ఇతరులకు పెట్టేవాళ్ళు ఉండాలి, ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసేవారు ఉండాలి, ఆదుకునే వారికి ఉండాలి. ఏమండి, దేవుని కృపను పొందిన మీరు కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఎంతోమంది నశించిపోతున్నారు. వారి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారికి ఉండాలి. ప్రభువా, నన్ను రక్షించినట్లు వారిని కూడా రక్షించు ప్రభు, వారిని విమోచించు ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళకు ఉండాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. కనుక ఈరోజు కాక మరి ఎప్పుడు ప్రార్థన చేస్తావు? రేపు ఎల్లుండిన వాయిదాలు వేయద్దు. దేవుడిచ్చిన ఈ అనుకూల సమయంలో కృతజ్ఞత కలిగి కృపణ కలిగిన మనం ప్రార్థన చేద్దాం.